హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ మా మేనమామ ఇల్లు 3 విల్లా గృహప్రవేశానికి మేము వచ్చామండి. మా మేనమామ ఇల్లు ఇది వచ్చేసి కార్తీక మాసంలో జరిగింది. మీకు కొద్దిగా లేట్ అయింది వీడియో చేయడానికి. ఇంకా కట్ చేస్తే మామ వాళ్ళు సత్యనారాయణ వ్రతం పూజ కోసం ఇక్కడ మామ అక్క ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అలాగే సత్యనారాయణ వ్రతం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ తప్పకుండా వీడియో నచ్చుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం కూడా మీరు చూసేద్దరు. ఎంత బాగుంటుందో తెలుసా, తిరుపతిలో ఎలా జరిగిందో అదే విధంగా ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి కథను వివరిస్తున్నారు. చక్కగా వినండి. కళ్యాణం కూడా చేశారు. ఇక్కడ వచ్చేసి ఇంకా సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, కాకపోతే లైక్ ఇవ్వడండి, తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే హైప్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మనం ఇప్పుడు పూజలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అమ్మవారి కళ్యాణానికి అయ్యవారి కళ్యాణానికి మనం ఇక్కడ వేం చేద్దాం, ఓకేనా? ఇంకా సత్యనారాయణ వ్రతం అయిపోయింది. హారతి ఇచ్చేసి స్వామివారి పాటలు కూడా మేమందరం పాడుతున్నాం. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే అద్భుతంగా, అమోఘంగా, చూడముచ్చటగా, 2 కళ్ళు సరిపోలేనంత ఆనందంగా చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. స్వామివారికి ఒక్కొక్క కథ చెప్పేటప్పుడు ఒక్కొక్కటి హారతి ఇస్తున్నారు. ఒక్కొక్క కథకు తర్వాత లేచి అక్షింతలు వేస్తున్నారు. తర్వాత స్వామివారి పాటను కూడా మేమందరం కలిసి సత్యనారాయణ స్వామి పాటను అద్భుతంగా పాడారు. వ్రతం కంప్లీట్ అయిన తర్వాత స్వామి వారికి శ్రీ సత్యనారాయణ మనసార స్వామిని కులిచి హారతులీరమ్మ అని అందరూ కలిసి ఇంకా హారతి అంతా అయిపోయిన తర్వాత స్వామి వారి కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది. మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ స్వామివారి కళ్యాణం కోసము కుంకుమను వాటర్తోని తడిపి ముద్దలు చేస్తున్నాము. ఎందుకంటే స్వామివారికి పెట్టడానికి 9 ముద్దలు చేయమన్నారు అయ్యగారు. అలాగే కుంకుమ ముద్దలు మరియు పసుపు ముద్దలను తయారు చేసి స్వామివారికి కళ్యాణానికి అందించవలసిందిగా అయ్యగారు చెప్తే మేము ఇక్కడ చూడండి చక్కగా కుంకుమలో వాటర్ పోసేసి ముద్దలు చేస్తున్నాం అన్నట్టు. మీకు తెలుసు కదా, స్వామివారికి తలపైన, భుజాలపైన, పాదాలపైన అమ్మవారికి స్వామివారికి పెట్టేసి చక్కగా అభిషేకం చేస్తారన్నట్టు. ఈ కుంకుమ, ఆ కుంకుమను మన అందరికీ ఇస్తారండి. ఈ విధంగా అయితే చాలా అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగింది. చాలా ముచ్చటేసింది కూడా. ఎంత బాగుందో ఇదే. ఈ చూడండి నేను ఎలా చేస్తున్నానో కుంకుమ ముద్దలు. తర్వాత కుంకుమ ముద్దలు అయిపోయిన తర్వాత కూడా పసుపు ముద్దలు కూడా చేసేసాను. ఈ విధంగా స్వామివారి కళ్యాణానికి, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి పసుపు ముద్దలను, కుంకుమ ముద్దలను ఈ విధంగా చేసి పెట్టాను. ఇప్పుడు ఇంకా కళ్యాణ మహోత్సవము ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. చూడండి, స్వామివారి కళ్యాణం 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగా అద్భుతంగా చేశారు. మీరు కూడా చూసేద్దరు రండి. బ్రహ్మచారి శతవర్కట అంటారు. అంటే పెళ్లి కానటువంటి వాడు 100 కూతులతో సమానము. కాబట్టి వానికి పట్టుబద్దాలు ఉండవు. ఎప్పుడైతే పెళ్లి అవుతుందో, అందుకే ఎవరన్నా ఏదన్నా అల్లరి చేస్తున్నాను పెళ్లి చేస్తే ఇంకా కుదురుతుంది అంట. కాబట్టి ఆ వాడికి ఆ మెదడులో అంతవరకు అంతా నాదే, అంతా నేనే అనే భావన ఏదైతే ఉన్నదో ఆ భావన తొలగిపోయి అంతా మనమే, అంతా మనదే అనే సద్భావన కలగాలి అంటే ఈ యొక్క సుముహూర్తంలో ఆ యొక్క జీలకర్ర బెల్లం ద్వారా వచ్చే రసము మన మెదడులోకి దిగాలి.
అప్పుడే మన మెదడులో ఉన్నటువంటి అహం అనేటటువంటి భావన పోయి మనము అనే భావన వస్తుంటే సుముహూర్తంలో అది చేస్తుంది. తర్వాత నిరీక్షణ అంటే అమ్మాయి చూసుకునేటప్పుడే వరుడు సినిమా చూస్తారా చాలా మంది. అదే సందర్భంలో సుముహూర్తంలోనే అయ్యవారు మంత్రం చెప్తూ ఉంటారు. అభ్రాజక్నీం వరుణాపదగ్నీం అనే మంత్రం చెప్పేటప్పుడు అమ్మాయిని అబ్బాయిని మొదటిసారిగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకొని చూడాలి. ఎందుకు స్వామి అంటే అంతవరకు, అంటే అమ్మాయికి యుక్త వయస్సు వచ్చేంత వరకు, అబ్బాయికి యుక్త వయస్సు వచ్చేంత వరకు వారి గర్భస్థంగా ఏదైనా సంతానపరమైనటువంటి దోషాలు ఉన్నా కూడా ఆ ఒకరి తేజస్సు, కళ్ళల్లో ఉన్నటువంటి తేజస్సు మరొకరి కళ్ళ ద్వారా హృదయంలోకి ప్రవేశించి గర్భంలోకి ప్రవేశించి సంతానానికి సంబంధించినటువంటి సకల దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి నిరీక్షణ అప్పుడే చేయాలి అంటారు. ఈ కాలంలో పెళ్లి చూపులు, వీడియో కాల్, అన్నదానం చేస్తాము, రక్తదానం చేస్తాము, విద్యాదానం, వస్త్రము, మనకు శక్తి ఉన్నంతలో ఎంత అవకాశం ఉంటే అంత దానాలు చేస్తూ ఉంటాం. కానీ ఏ దానం చేసినా వచ్చే జన్మలో ఆ దానం మనకు అలాగే వస్తుంది. చదువు, విద్యాదానం చేసామనుకోండి, వచ్చే జన్మలో చదువు వస్తుంది. రక్తదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, అన్నదానం చేస్తే అన్నం దొరుకుతుంది, వస్త్రదానం చేస్తే వస్త్రం దొరుకుతుంది. మరి కన్యాదానం చేస్తే ఏం దొరుకుతుంది స్వామి? మళ్ళీ వచ్చే జన్మలో అమ్మాయి దొరుకుతుందా అంటే కాదు. కన్యాదానం చేస్తే ఏం చెప్తున్నారు? చాలా మంది మగపిల్లలు పుడితే ఏం చెప్తారు? మగపిల్లడు పుడితే వారసులు పుట్టినాడు, పున్నామ నరకాన్ని దాటిస్తాడు అని అంటాడు. మగపిల్లడు పుడితే కేవలం నరకాన్ని మాత్రమే దాటిస్తాడు. అదే స్త్రీ పుట్టిందనుకోండి, 10 తరాల ముందు వారు, 10 తరాల తర్వాత వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నరక ప్రవేశమే లేకుండా నేరుగా వైకుంఠానికి తీసుకెళ్లి స్వామి పాదాల దగ్గర కూర్చోబెడుతుంది. అది కేవలం స్త్రీ చేసేటటువంటి పని మాత్రమే. 100 మంది మగపిల్లలు పుట్టినా చేయలేనటువంటిది ఇంటికి ఒక ఆడపిల్ల పుట్టితే మాత్రమే ఆ వైకుంఠానికి నేరుగా మనకు పుట్టిన వెంటనే రిజర్వేషన్. ఓహో, వీడికి ఆడపిల్ల పుట్టిందంటే వీడికి వైకుంఠం టికెట్ కన్ఫామ్ అయింది అని అర్థం. ఆ కన్ఫామ్ ఎక్కడైతుందంటే కన్యాదానం చేసేటప్పుడే. ఇంతవరకు అయ్యవారు సందర్భం చెప్పినారు. దశా పూర్వేషాం దశా పరేషాం మత్వంశానాం మాతృ పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం అని. అంటే మళ్ళీ పుట్టుకలేనటువంటి, అసలు కష్టము అనేటటువంటిది లేనటువంటి, బాధలు తెలియనటువంటి లోకం ఏదైనా ఉంది అంటే స్వామివారి దివ్య చరణారవిందములైనటువంటి కైవల్యం, మోక్షం, అదే వైకుంఠం. అటువంటి వైకుంఠాన్ని చేరాలంటే కన్యాదానం చేస్తే తప్ప మనకు వేరే మార్గం లేదు. కొడుకు కేవలం నరకాల్లో నరకాలు. అదే పసుపు కుంకుమల విలువ ₹1 కోటి పెట్టినా దొరకదు. కావున అటువంటి పసుపు కుంకుమలు ధారణ చేసే సౌభాగ్యం ఇచ్చేటటువంటి వారు శ్రీదేవి భూదేవి అమ్మవారు. అటువంటి అమ్మవారికి స్వామివారు సాక్షాత్తుగా మాంగళ్య ధారణ కార్యక్రమం చేస్తున్నారు. చక్కగా అందరూ కూడా చేతులు జోడించి ప్రార్థన చేసుకోండి. నారాయణి నమస్తుతే మా అందరి దగ్గర పిన్ని
వరాహమూర్తి గోవింద గోవింద. ఇంకా స్వామివారి కళ్యాణం అయిపోయాక ఇప్పుడు అందరం గోవింద నామాన్ని స్మరిస్తున్నాము. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద దశమద మర్దన గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. కళ్యాణం పూర్తి అయిపోయింది. ఇంకా అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇంకా భోజనాల టైం వచ్చేసిందండి. ఇంకా చక్కగా అందరూ ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇంకా పిండి వంటలను చాలా బాగున్నాయి. ఇంకా వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. వీడియో తీస్తుంటే నన్ను వీడియో తీయొద్దని చెప్పేసి అంటున్నారు. ఏమేం భోజనాలు చేసామో చూసేద్దామా. భక్ష్యము భోజనాలు ఏమేమి పెట్టారో చూసేద్దామా. ఇంకొచ్చేసి మంచూరియా రోల్స్, తర్వాత పన్నీర్ బటర్ మసాలా, కలర్ రైసు, తర్వాత పాపడు, వైట్ రైసు, పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, సాంబారు, రసము, మజ్జిగ పులుసు, పచ్చడి, పెరుగు చాలా అద్భుతంగా ఉన్నాయండి భోజనాలు అయితే. వెజ్ రోల్స్ అయితే అందరు చక్కగా తిన్నారు. సమోసా కూడా పెట్టారు. ఇంకా నేను కూడా భోంచేసుకొని చక్కగా పాన్ వేసుకున్నాను. ఇంకా మీరు మా ఫ్రెండ్ జ్యోతి గారిని చూసేశారు కదా, వీరు మన ఇంటి దగ్గరే ఉంటారండి. తర్వాత ఇంకా అందరిని ఒకసారి చూపిస్తాను. ఇంకా భోజనాల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా మామతోనే ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి ఇంకా నేను మా శ్రీవారు మా కుటుంబ సభ్యులతోని మా మామ గారికి ఈ విధంగా చూడండి, మా మేనమామ అక్కకు ఇద్దరికి కలిపి గిఫ్ట్ ప్రజెంటేషన్ చేస్తున్నాను నేను మా శ్రీవారు. తర్వాత ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అందరిని ఒకసారి షూట్ చేసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను కదా.
ఇంకా వీళ్ళంతా వచ్చేసి మా ఫ్రెండ్స్ కూడా చిన్ననాటి ఫ్రెండ్స్. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళతో కూడా ఇంకా ఒక ఫోటో తీసుకుంటున్నానండి. వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఒకసారి ఇల్లు చూసేద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. బాయ్.